హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తెచ్చేసాను. సో కాంబోలో ఉన్నాయన్నమాట. ఇవి అయితే కాంబో మీన్స్ కాటన్లో, సిల్క్లో అండ్ జార్జెట్ వీటన్నిటి మిక్స్లో ఉన్నాయన్నమాట. చిఫాన్ మొత్తం తీసుకున్నాను. సో ఇవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా సర్చ్ చేసి తెచ్చాను నేను. ఇవైతే మాత్రము చాలా చాలా బాగున్నాయండి. ఫస్ట్ వచ్చేసి దీంతో స్టార్ట్ చేస్తాము. ఇది అయితే చిఫాన్ శారీ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 600 రూపీస్ పడింది. మీరు చూస్తే చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఈ స్టోన్స్తో వచ్చేసి. చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా రెడ్ కలర్లో వచ్చింది మీరు చూస్తే. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చాడు. సో ఇదనమాట స్టోన్ వర్క్. సో ఇది వచ్చేసి నెక్ డిజైన్, ఇలా స్టోన్స్ ఇచ్చేసారు నెక్ డిజైన్కి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. మనకు శారీకి ఎలా ఇచ్చారో కట్ వర్క్ అలాగే వచ్చేసింది ఇదన్నమాట. అండ్ మీకు శారీ అయితే చూపించేస్తాను ఇప్పుడు. సో ఇదే అండి శారీ మొత్తము గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు చూస్తే. అండ్ స్టోన్ వర్క్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసారండి. మీరు చూస్తే ఇది కూడా ప్లెయిన్ ఇవ్వలేదు, జస్ట్ ఇది ఇలా లైన్స్గా ఇచ్చేసారు. చిఫాన్ కాబట్టి చాలా బాగుంది. మీరు చూస్తే ఇక్కడైతే స్టోన్స్ ఇచ్చేసారండి. ఇక్కడైతే ఇలా స్టోన్స్ అయితే వచ్చేసింది. అండ్ ఈ కింద అయితే ఇలా ఇచ్చేసారు డిజైన్ అయితే రెడ్ కలర్లో. సో ఇది అంతా స్టోన్ వర్కే. అండ్ ఇది ఇలా రౌండ్ షేప్ వచ్చేసి ఇదేమో కట్ వర్క్లా వచ్చేసింది. సో చాలా బాగుంది ఇది అయితే. అండ్ ఫస్ట్ ఇలా ఇచ్చేసారండి శారీ మొత్తము. సో ఓవరాల్ ఇలా లేస్తో అయితే అటాచ్ చేసేసారు. ఇదన్నమాట ఇలా వచ్చింది శారీ మొత్తము. అండ్ మీకు చూస్తే ఎండ్లో వచ్చేసి ఇక్కడ నుంచి ఓవరాల్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు. అండ్ పైన కూడా ఇలా అయితే కట్ వర్క్ ఇచ్చేసేసారండి. సో కింద వచ్చేసి రెడ్ బార్డర్లో ఇచ్చేసారు. ఇదంతా స్టోన్స్ వర్క్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇలా ఇచ్చారనమాట కింద. సో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎండ్ అనమాట, పళ్ళు అనమాట, శారీ పళ్ళు చూస్తే మీరు ఇదంతా స్టోన్ వర్క్ వచ్చేసి 4 సైడ్స్ ఇలా వచ్చిందండి స్టోన్స్తో డిజైన్ అనేది. అండ్ ఇటు సైడ్ అయితే నార్మల్గా ఇచ్చేసారు. ఈ రిమైనింగ్ మొత్తము రెడ్ కలర్లో వచ్చింది స్టోన్ వర్క్ అయితే మీరు చూస్తే. సో ఇలా వచ్చిందండి స్టోన్ వర్క్ బాగా. చాలా అంటే చాలా హెవీగా ఉంది చూడడానికి. 600 రూపీస్లో వచ్చేసింది ఇది మనకి. ఇది వేర్ చేస్తే అయితే ఇలా ఉంటుందండి. సో మీరు ఒకసారి వేర్ చేస్తే చాలా లుక్ వస్తుంది. సో ఇలా ఉంటుందండి వేర్ చేస్తే అయితే ఈ శారీ. అండ్ ఇది అయితే వేర్ చేసి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, మీరు షార్ట్ అయితే చూసేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ శారీ చూపించేస్తాను అనమాట. ఇది కూడా చిఫానీ అండి. సో ఇది మనకి లో బడ్జెట్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకు 300 రూపీసే పడింది. ఇది అంతా కూడా స్టోన్ వర్కే అండి. మీరు చూస్తే అక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చేసారు, ఇక్కడ గోల్డ్ స్టోన్స్తో వచ్చేసింది. ఇది అయితే సింగిల్ కలర్లో వచ్చేసిందండి, అది డ్యూయల్ కలర్ వచ్చింది. చూడండి ఇలా చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మొత్తం ఇలా వచ్చేసిందండి స్టోన్ వర్క్స్ అండ్ లైన్స్ డిజైన్స్తో వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చే స్టోన్స్ ఇలా మెరుస్తూ. సో ఓవరాల్ ఇంతే అండి, మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఇన్సైడ్ వస్తుంది. సో ఇది ప్లీట్స్ వస్తాయండి. ప్లీట్స్ దగ్గర కింద వరకు స్టోన్ వర్క్ ఇచ్చేసి ఇది మాత్రం ఎంటీ ఇచ్చేసారు. ప్లీట్స్ కవర్ అయిపోతాయి కాబట్టి సో అక్కడ ఇవ్వలేదు. సో రిమైనింగ్గా ఇది అయితే ఇన్సైడ్ వచ్చేస్తుందండి డ్రెస్కి. శారీ లోపల వస్తుంది కదా. సో ఇది మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చేసారండి. ఇలా వచ్చేసింది అనమాట లైన్స్గా డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది 300కి నిజంగా చాలా వర్త్. ఎందుకంటే బ్లౌజ్ పీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది బ్లౌజ్ అనమాట, సేమ్ బ్లౌజ్. ఇదిగోండి మొత్తం ఫస్ట్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసిందండి. సో ఇలా ప్లెయిన్ వచ్చిన తర్వాత మీరు చూస్తే హ్యాండ్స్ దగ్గర ఇలా ఫుల్ అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. సో ఇలా వచ్చిందన్నమాట డిజైన్. ఇదంతా థ్రెడ్ అండ్ సీక్వెన్సెస్తో ఇచ్చారు. మెరూన్ కలరు, గోల్డ్ కలరు, ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అయితే మాత్రము. సో చాలా బాగా ఇచ్చారండి వర్క్. ఇది అయితే 300 రూపీస్కి చాలా వర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్లో తీసుకున్నాను నేను. సో ఈ బోర్డర్ వచ్చేసి జాక్వుడ్ బోర్డర్ వచ్చింది. ఇది ఎలిఫెంట్ డిజైన్తో వచ్చిందనమాట. ఇది చాలా ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు. ఫస్ట్ బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇదన్నమాట బ్లౌజ్ పీస్ మొత్తము ఇలా బ్లూ కలర్లో వచ్చేసింది. అండ్
బోర్డర్ ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్కి. జాక్వెట్ బోర్డర్ అండి ఇది. ఇదంతా ఇలా వచ్చేసింది, ప్లెయిన్గా వచ్చేసింది, బోర్డర్ ఇచ్చేసారు. అండ్ రిమైనింగ్ మొత్తం మీరు చూస్తే ఇక్కడ స్టార్టింగ్ నుంచి బోర్డర్ ఇచ్చాడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ అయితే. ఎలిఫెంట్ అనమాట, మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ అయితే. సో వైట్ ఎలిఫెంట్, రెడ్ ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్. సో ఇక్కడైతే జాక్వెట్ బార్డర్ కొంచెం పెద్దగా ఇచ్చాడు, సేమ్ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చాడు. ఇది అంతా కూడా ప్లెయిన్గా ఇవ్వలేదు, చిన్న చిన్నగా ప్రింట్స్లా ఇచ్చేసాడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అయితే ప్రింట్ వచ్చేసింది దీని మీద. ఇది ఇన్సైడ్ వస్తుందండి కొంచెము. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడైతే ప్లీట్స్ వస్తాయి. ఇది ప్లీట్స్లో కూడా సేమ్ యాస్టీస్ వచ్చేసింది, ఇలా వచ్చేసింది. ఇదంతా ప్లీట్స్ వస్తుందండి. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు కావాలంటే వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, తీసుకోవచ్చు దీనిలో. నేనైతే కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకున్నాను. అండ్ మొత్తం ఓవరాల్ ఇలాగే వచ్చేసిందండి, మీకు ఎలా అయితే చూపించానో నేను అలాగే. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. పళ్ళు ఇలా బ్లూ కలర్లో ఇచ్చాడు, మొత్తము ఎలిఫెంట్ డిజైన్స్. దీంతో చాలా బాగుంది నిజంగానే. ఇది చూడండి, మీరు చూస్తే మీకు ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ అయితే క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా ఇచ్చారో చూడండి. పళ్ళు పార్ట్ అయితే కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇది చూడండి, జాకెట్ బోర్డర్ అని చెప్పాను కదా, బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి, ఇలా ఎలిఫెంట్ డిజైన్తో మొత్తము. సో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, మీకు కావాలి అంటే ఎల్లో కలర్తో ఏ కలర్ కాంబినేషన్ అయినా సూపర్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ శారీ అనమాట. మీరు చూడడానికి ఇది కాటన్ లాగా చిఫన్ లాగా ఉంటుంది, కానీ ఇది అయితే డోలా సిల్క్ అండి. ఈ శారీలో అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపించేస్తానండి, ఎందుకంటే ఇందులో బ్లౌజ్ పీస్ స్పెషల్ అనమాట. ఇప్పుడు మనకి శారీస్ వస్తున్నాయి కదా, బ్లౌజ్ పీస్ ఏమో బ్రైట్ కలర్ వచ్చేసి శారీ లైట్ కలరు. సో ఇది అదే మోడల్లో తీసుకున్నాను అనమాట. సో చూడండి, ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా. ఇది నాకు ఓన్లీ 470 రూపీస్ పడింది, చాలా బాగుంది. మీరు చూస్తే ఇది అంతా నెక్ అనమాట. సో ఇది నెక్ ఎంబ్రాయిడరీ అండి. సో ఇదన్నమాట నెక్ది. సో రౌండ్ నెక్ వచ్చింది, ఇలా బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ చూస్తే ఇవి వచ్చేసి హ్యాండ్స్కి అండి. సో హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది డిజైను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇదన్నమాట బ్లౌజ్ పీస్. సో మీరు చూడండి, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ వచ్చింది అసలు. దానివల్ల దీనికి లుక్ వచ్చిందనమాట. శారీ లైట్ కలరు అండ్ బ్లౌజ్ పీస్ బ్రైట్ కలర్ తీసుకున్నా కూడా శారీ కూడా కడితే లుక్ ఉంటుందండి, మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇవి మాత్రము. అండ్ 470 రూపీస్కి వచ్చేస్తున్నాయి. మనం దీనికైతే ఎక్కువ మనీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఇది అయితే. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట శారీ. సో ఇది ఒరిజినల్ కలర్ శారీ అయితే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. మీరు ఇక్కడ చూస్తే సీక్వెన్సెస్తో లైన్స్ వచ్చాయండి, ఇదిగోండి సీక్వెన్సెస్తో లైన్స్. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్లా ఇచ్చాడు చూడండి. అండ్ ఇది బార్డర్ అనమాట. బార్డర్లో ఏం చేయలేదండి, జస్ట్ గ్రీన్ కలర్తో ఇలా లేస్ అయితే అటాచ్ చేసేసారు మొత్తము ఓవరాల్ శారీకి. సో మీరు చూస్తే ఫ్లవర్స్లో కూడా గ్రీన్ కలర్ అయితే ఇచ్చారండి, సో మ్యాచింగ్కి. అండ్ ఫస్ట్ అయితే ఇలా వచ్చేసిందండి, టాప్లో వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి కింద ఇలా సీక్వెన్సెస్తో ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి మొత్తము. సో ఇలా వచ్చేసాయి అనమాట, ఇలా వచ్చిందండి ఓవరాల్. ఇలాగే ఫ్లవర్స్తో సీక్వెన్సెస్తో చూడండి, సీక్వెన్సెస్ ఎంత బాగా షైన్ అవుతున్నాయో. అండ్ ఇక్కడ నుంచి టాప్ టు బాటమ్ అదే ప్యాటర్న్లో వచ్చిందండి. సో ఇది ప్లీట్స్ దాకా వస్తుంది కాబట్టి టాప్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, మొత్తము టాప్ టు బాటమ్ ఫ్లవర్స్ సీక్వెన్సెస్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, సీక్వెన్సెస్ ఎంత బాగా వచ్చాయో. టాప్ టు బాటమ్ ఇలాగే వచ్చిందండి ప్యాటర్న్. సో వేర్ చేస్తే కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇది. ఇలా ఉందన్నమాట ఇది అయితే ఓవరాల్ ఇలా వచ్చేసిందండి. అండ్ పళ్ళు పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మీరు చూస్తే సేమ్ బార్డర్లో ఇలా ఇచ్చేసారండి ప్యాటర్న్. గ్రీన్ కలర్ ఇందాక చూపించాను కదా, సో గ్రీన్ కలర్ అటాచ్ చేశారని చెప్పి. సో ఇలా వచ్చిందండి ఓవరాల్. 4 సైడ్స్ ఇలాగే ఇచ్చేసారు గ్రీన్ కలర్ అండ్ లేస్తో. అండ్ ఇక్కడ 2 సైడ్స్ అయితే ఇలా హ్యాంగింగ్స్ ఇవి ఇచ్చారండి. సో ఇదనమాట పళ్ళు పార్ట్కి, ఇటు సైడ్ అండ్ అటు సైడ్ అలాగే ఇచ్చారండి. సో ఇదన్నమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది.
అండ్ సో ఇదనమాట. ఇది అయితే నేను జార్జెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ చూపించేస్తాను. మీరు చూస్తే బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి. దీనిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి బ్లౌజ్ పీస్ ఇది మొత్తము ఇలా డాట్స్గా ఇచ్చేసారు ఓవరాల్ బ్లౌజ్ పీస్ మొత్తము. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి ఎంబ్రాయిడరీ అయితే. ఇది సిల్వర్లో వచ్చింది, ఎందుకంటే శారీలో అయితే వైట్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి ఇదంతా సిల్వర్ థ్రెడ్తో అయితే ఇచ్చేసారు మనకి. అండ్ రిమైనింగ్ ఓవరాల్ ఇలాగే ఇచ్చేసారండి, ఇలా డాట్స్గా. సో మీరు చూస్తే పింక్ అండ్ రెడ్ లైట్ పింక్ కలర్లో కాంబినేషన్లో వచ్చిందండి ఇది. అండ్ శారీ కూడా అలాగే వచ్చింది. సో ఇలా లైన్స్గా అయితే ఇచ్చేసారండి మనకి ప్రింట్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా లైన్స్గా. ఇది అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మీరు చూస్తే ఇలా కర్ట్ వర్క్తో స్టోన్స్లో ఇచ్చేసారు. చూడండి కట్ వర్క్స్తో ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తము. సో ఇలా అయితే వస్తుందన్నమాట లైన్స్గా డిజైన్. మీరు చూస్తే సో మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలాగే వచ్చిందండి. ఇలా ప్లెయిన్ వచ్చేసింది అండ్ ఎండ్లో వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది మనకి స్టోన్స్తో. చాలా షైన్ అవుతుందండి. ఇది వచ్చేసి కాస్ట్ మనకు 400 రూపీస్ పడింది. ఇది స్మాల్ ఫంక్షన్స్కి చిన్న వాటికి అయితే చాలా బాగుంటుందండి. సో కొంచెం క్లాసీ లుక్ వస్తుంది. డైలీ వేర్ కూడా అంటే స్టోన్స్ ఆగవు కానీ డైలీ వేర్కి అయితే. సో చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అలాంటివి అయితే బాగుంటుందండి. ఇలా కట్ వర్క్ వచ్చేసింది లేస్తో. సో నేను ఇది వేర్ చేసి కూడా మీకు చూపిస్తాను షార్ట్లో, చూసేయండి. సో ఇది పళ్ళు పాట అనమాట. ఇలా 3 సైడ్స్ కూడా వచ్చేసిందండి. మీరు చూస్తే లేస్ ఇలా స్టోన్స్ అనేది. అండ్ ఇక్కడ మధ్యలో కూడా స్టోన్స్ అంటించుంటే ఇది చాలా బాగుండేదండి. కానీ ప్రింట్ ఇలా లైన్స్ ఇవ్వడం వల్లేమో అది చేయలేదు. సో ఇదైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను నేను, ఒకసారి చెక్ చేసేయండి. మీరు చూస్తే నేను నెక్స్ట్ ఈ కడీ కాటన్ అండి. ఇది 400 రూపీస్లో వచ్చేసింది. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. దీనిలో ఇంకా 4 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్న వైట్, బ్లాక్, వైట్, పింక్, ఇంకొకటి ఉందండి గ్రీన్ కాంబినేషన్లో, ఎల్లోయిష్లో. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. సో నేను ఇది తీసుకున్న తర్వాత చూసానండి ఆ కలర్ కాంబినేషన్. మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. మీకు అది కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ తీసుకోండి. నాకైతే దీనికంటే కూడా అదే చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ వైజ్ వస్తే. ఇవి కాటన్లా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మీరు చూస్తే. అండ్ మనం స్టార్టింగ్ పళ్ళు పాట నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇది అండి పళ్ళు పాట. ఇలా లవ్ సింబల్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి వైట్, గ్రీన్ కలర్స్లో ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాయండి పళ్ళు పాట దగ్గర. అండ్ ఇలా లవ్ సింబల్స్తో ఇచ్చేసారు డిజైన్ ప్యాటర్న్ అయితే. ఇదంతా థ్రెడ్తో ఎంబ్రాయిడరీతో స్టిచ్ చేశారండి. సో ఇవి కూడా ఛాన్స్ కూడా లేదు. సో చూడండి ఎంత బాగా ఇచ్చేసారో లవ్ సింబల్స్ అనేవి. ఇలా వచ్చేసింది. ఇవి చాలా దగ్గరగా కూడా వచ్చాయండి. సో దీనికైతే బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు, మనం సెట్ చేసుకోవాలి. సో దీనికైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ లుక్ కూడా బాగుంటుందండి. కాంట్రాస్ట్లో మీకు ఇందాక చూపించాను లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ లాగా, అలాగే కాంట్రాస్ట్లో వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మొత్తము లవ్ సింబల్స్తో అయితే ఇచ్చేసారు శారీ. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బయటికి కూడా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో లవ్ సింబల్స్. ఇది అయితే మంచి ట్రెండింగ్లో కూడా ఉందండి. ఇప్పుడు కాటన్ శారీస్ కూడా చాలా బాగా కడుతున్నారు, చాలా ట్రెండ్ అయిపోతున్నాయి అవి కూడా. ఎందుకంటే అవి కట్టడానికి ఈజీగా ఉంటాయండి, ఇలా సాఫ్ట్గా ఉంటాయి కదా. సో ఇలా వచ్చేసింది చూడండి మొత్తము. సో ఇది అయితే కట్టు చెంగు అంటాం కదా, అదే అనమాట. ఇది అయితే ప్లెయిన్ ఇచ్చేసారు, దీనికి స్టిచ్చింగ్ అయితే చేయలేదండి. ఇవన్నీ హైట్ కూడా బాగానే వచ్చాయండి. నేను అయితే వేర్ చేసి షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇవి హైట్ సరిపోకపోయినా విడ్త్ అనేది తక్కువ అనిపించినా సరే నేను మీకైతే చెప్తానండి, ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ ఏమన్నా ఉంటే అలాంటివి. చాలా అంటే చాలా బాగుందండి. వేర్ చేసిన తర్వాత కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. సో బ్లూ బ్లౌజ్తో పేర్ చేస్తే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇవన్నీ వేర్ చేసి షార్ట్లో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇది అనమాట మన లాస్ట్ వన్. ఇది కూడా కడీ కాటనే అండి. ఇది కూడా 400 రూపీస్తో వచ్చేసింది మనకి. సో ఇది అయితే మొత్తం మిర్రర్స్తో ఇచ్చారనమాట, మిర్రర్స్ కూడా కాదండి. సో ఇదన్నమాట స్టార్టింగ్ వచ్చేసి. మీరు చూస్తే స్టార్టింగ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడండి. సో ఇలా ప్లెయిన్ వచ్చేసింది మొత్తం. కలర్ అయితే చాలా బాగుంది. మీకు కావాలి అంటే ఇంకా ఇందులో 9 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. రెడ్, బ్లూ, గ్రీన్,
అలా 9 కలర్స్ ఉన్నాయండి మొత్తము. సో నేనైతే ఇది చూడ్డానికి బ్రైట్గా ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇది చూడండి. సో ఇటు సైడ్ మీరు చూస్తే ఇలా స్టిచ్ చేస్తారండి. మిర్రర్స్ కూడా కాదు ఇవి, ఒక టైప్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టిచ్ చేసేసారండి, కట్టు చెంగు అనమాట. ఇన్సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇవి చూడండి, ఇలా అయితే స్టిచ్ అయితే వచ్చిందండి. సో కాసుల పేరువి అని చెప్తాం కదా, సో ఆ టైప్లో వచ్చింది. నాకు ఇప్పుడు అనిపించింది అంటే దీని మీద ఇంకా కాసుల పేరు వేసి పెయిర్ చేస్తే చాలా బాగుంటుందేమో మ్యాచింగ్ లాగా అని చెప్పేసి. చూడండి ఇక్కడైతే ఫస్ట్ లైట్గా ఇచ్చేసారండి, ఇది ప్లీట్స్ దగ్గర కాబట్టి. సో ఇదన్నమాట, ఫస్ట్ ఇలా అయితే వచ్చేసింది, ఇది ప్లీట్స్ దగ్గర. సో దగ్గర వస్తాయి కాబట్టి కొంచెం దూరంగా అయితే స్టిచ్చింగ్ అయితే జరిగింది ఇవి. అండ్ మీరు చూస్తే ప్లీట్స్ అయిపోయిన దగ్గర నుంచి ఇలా దగ్గరగా స్టిచ్ చేశారండి ఇవన్నీ కూడా. సో ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అయితే పళ్ళు పాట అనమాట. మీరు చూస్తే ఇదిగోండి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారండి హ్యాంగింగ్స్ కూడా, చాలా బాగుంది. ఇదన్నమాట, ఇది వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుందండి, వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇవి అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి. అండ్ ఇదన్నమాట ఇవాళ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇవన్నీ వేర్ చేసి మీకైతే షార్ట్ అప్లోడ్ చేస్తాను అండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. సో వేర్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటాయండి, ఎందుకంటే ఇవి చాలా సర్చ్ చేసి మరీ తీసుకొచ్చాను నేను. అండ్ ఇది నేను వేసుకున్న డ్రెస్ అయితే మింత్రా నుంచి తీసుకున్నానండి. ఇవన్నీ కుర్తా సెట్స్ అండర్ 599 రూపీస్ అనమాట. మింత్రాలో ఇంత కాస్ట్లో అయితే రావు. సో నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ as కామెంట్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇవన్నీ అయితే మీరు షార్ట్లో చూస్తారు, ఈ శారీస్ అన్నీ వేర్ చేసి తప్పకుండా చూపించేస్తాను. ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.